నమస్కారం. మై ఇన్ మీడియా వీక్షకులకు స్వాగతం. శత్రువుల స్థావరాల్లోకి మన సైనికులు అడుగు పెట్టకుండానే 100 కిలోమీటర్ల దూరం నుండి శత్రువుల అంతు చూసే అద్భుతమైన రోబోట్ మన సైన్యం చేతికి వస్తే ఎలా ఉంటుంది? కొండలు, లోయలు, మందు పాత్రలు ఉన్న ప్రమాదకరమైన ప్రాంతాలలో మన జవాన్ల ప్రాణాలను కాపాడే ఒక సంచలన ఆవిష్కరణ మన దేశంలోనే రూపుదిద్దుకుంది. భవిష్యత్తు యుద్ధాల రూపురేఖలను మార్చబోతున్న ఈ స్వదేశీ రోబోటిక్ సాంకేతికత అసలు ఎలా పనిచేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన దేశంలోనే ఒక స్టార్టప్ కంపెనీ స్వదేశీ రోబోను తయారు చేసింది. ఇది కొండ గుట్టల్లోకి సైతం సునాయాసంగా వెళ్ళిపోతుంది. భూమిపై వెళ్లే రోబోట్ తో పాటు ఆకాశంలో ఎగిరే ఒక ప్రత్యేక డ్రోన్ కలిసి పనిచేస్తాయి. సాధారణంగా కొండలు, లోయలు లేదా పెద్ద భవనాలు అడ్డొచ్చినప్పుడు సిగ్నల్స్ కట్ అయిపోతాయి. కానీ ఈ డ్రోన్ గాలిలోనే ఉంటూ గాలిలోని కమ్యూనికేషన్ టవర్ లా పనిచేస్తుంది. దీనివల్ల 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమాండ్ సెంటర్ నుండి సైనికులు ఎటువంటి అంతరాయం లేకుండా ఈ రోబోట్ ను స్క్రీన్లపై చూస్తూ ఆపరేట్ చేయగలరు. రోబోట్ కు అమర్చిన 360 డిగ్రీల నైట్ విజన్ కెమెరాలు, సెన్సార్లు చీకట్లో కూడా శత్రువుల కదలికలను నిమిషాలలో పసిగడతాయి. ఇందులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదకరమైన ప్రాంతాలు, మందు పాత్రలు ఎక్కడున్నాయో ముందే గుర్తించి అధికారులకు సమాచారం ఇస్తుంది. అంతేకాకుండా శత్రువులను ఎదుర్కొనేందుకు దీనిపై గన్స్, గ్రానైడ్ లాంచర్లను అమర్చి సదరు ప్రాంతం నుంచి శత్రు స్థావరాలపై ఖచ్చితమైన దాడి చేయవచ్చు. మిత్రులారా, మన యువ ఇంజనీర్లు సాధిస్తున్న ఈ విజయాలు భారత రక్షణ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఒకప్పుడు రక్షణ పరికరాల కోసం విదేశాలపై ఆధారపడిన మనం ఇవాళ స్వదేశీ సాంకేతికతో శత్రువులకు సమాధానం చెప్తున్నాం. మన సైనిక శక్తిని, మన ఇంజనీర్ల ప్రతిభను చాటి చెప్పే ఈ గొప్ప విషయాన్ని మీ మిత్రులందరితో గర్వంగా పంచుకోండి. భారత రక్షణ రంగానికి సంబంధించిన ఇలాంటి గొప్ప విషయాలను మీ ముందుకు తెస్తున్న మన మై మీడియా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మన జవాన్లకు మద్దతుగా కింద కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని టైప్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్. My Media, the voice of India.